హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దాం చూద్దాం రండి. ఫస్ట్ బియ్యం కడిగేసి మంచిగా 2-3 టైమ్స్ కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ వేయాలి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కూర వేసిన తర్వాత మంచిగా మరగాలి. వాటర్ బాగా మరగాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేయాలి. మొత్తం వేసేసి ఒకసారి స్పూన్తో కలిపేసి బాగా ఉడకనివ్వాలి. అన్నం ఒక 70-75% ఉడకనిచ్చి ఈలోపు కూరగాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం. అన్నం అయ్యేసరికి అన్నం ఉడికిన తర్వాత ఒక జల్లెడి గిన్నెలో వేసేసి వాటర్ అస్సలు ఉంచకూడదు. వాటర్ ఉంటే అసలు ఫ్రైడ్ రైస్ బాగోదు. ఒక పెంక మీద ఆయిల్ వేసి ఒక 2 ఎగ్స్ గిన్నెలో వేసేసి కలిపేసి ఆయిల్లో వేయాలి. బాగా ఫ్రై చేయాలి. ఎగ్ని మంచిగా ఫ్రై చేసి దాన్ని పక్కన తీసి పెట్టేయాలి. ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్. దాంట్లో ఆనియన్స్ వేసి అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. బాగా అలా ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా. సన్నగా కట్ చేసిన డబ్బా షేప్లో క్యాప్సికమ్ వేసేసి ఒక 2 మినిట్స్ అవి కూడా ఫ్రై చేయాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఆకు వేయాలి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసి ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మంచిగా 2 మినిట్స్ వేపేసి ఒక 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి కలిపేసి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా వేసేయాలి దాంట్లో. అవి కూడా మంచిగా కలిపేసి పైకి కిందకి. తర్వాత అన్నం వండి ఆరబెట్టుకున్న అన్నం దాంట్లో వేసేసి మంచిగా పైకి కింద కలిపేసేయాలి. మంచిగా కలిపేసిన తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. వెరీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.